సమూయేలు మొదటి గ్రంథంలోని 22వ అధ్యాయము. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందుకు దావీదు పోయి హారెతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులను ఫలానీ చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షము క్రింద దిగి ఈటె చేత పట్టుకుని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచియుండగా సౌలు తన చుట్టూ నిలిచియున్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీనీలారా ఆలకించుడి. యెషయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చిన మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచియున్నట్లుగా నా కుమారుడు నా సేవకుని పురిగొల్పినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చినని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులనందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు, అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెషయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగుగా, అహీమెలెకు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియూ నీ దాసుడనైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసి నందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనలకు ఉండగా రాజు దోయేగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకునిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికి అందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయ చూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను. సమూయేలు మొదటి గ్రంథంలోని 22వ అధ్యాయము ముగించబడినది.